విజయవాడలో ఆర్టీసీ బస్సులో హై డ్రామా చోటు చేసుకుంది. టికెట్ తీసుకోమన్నందుకు ఒక మహిళ ఏకంగా కండక్టర్ చెంప పగలగొట్టిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. కేవలం టికెట్ విషయంలో మొదలైన వాగ్వాదం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. విజయవాడ సింగ్ నగర్ ఫ్లైఓవర్ సమీపంలో ఈ హై డ్రామా మొదలైంది. విసన్నపేట వెళ్లే ఆర్టీసీ బస్సు ఎక్కిన ఇద్దరు మహిళలు టికెట్ అడిగిన కండక్టర్ తో వాగ్వాదానికి దిగారు. 3 ఆధార్ కార్డులు ఉన్నాయని, తమకు 2 టికెట్లు మాత్రమే ఇవ్వాలని వారు కోరడంతో వివాదం మొదలైంది. రూల్స్ ప్రకారం టికెట్ తీసుకోవాలని కండక్టర్ చెప్పడంతో ఆగ్రహానికి గురైన ఒక మహిళ అందరూ చూస్తుండగానే కండక్టర్ చెంపపై బలంగా కొట్టింది. తనను అసభ్య పదజాలంతో దూషించారని సదరు మహిళ ఆరోపిస్తుండగా తాను కేవలం విధి నిర్వహణలో భాగంగా టికెట్ అడిగారని కండక్టర్ వాపోతున్నారు. అలా అయ్యేసరికి ఇద్దరుంటే 3 కార్డులు ఇస్తారమ్మా, ఏమా అంటే నన్ను ఏమా అంటావని కొట్టి కబల్ చెప్పు తీసుకొట్టపోయిందండి. దెబ్బ వేసి మళ్ళీ చెప్పు తీపోయింది. పక్కన లాక్కుంది. టికెట్ స్టేషన్ తీసుకొచ్చి కేసు పెట్టారు. సర్వీసు విజయవాడ నుంచి విసన్నపేట సిటీ టెర్మినల్ 308 సర్వీస్ నెంబర్. మీ పేరండి? బి శ్రీనివాసరావు. ఏంటంటే అన్నారేంటంటే 3 పాప స్కూల్లో ఉంది. మా 2 సార్ అంటే ఏంటి నువ్వు 3 ఇచ్చావండి ఏంటి అనేసరికి నీకు కొట్టాను సార్. కొట్టలేదు ఏమి అంటాను తప్ప సార్. నన్ను ఎందుకన్నా ఏమైనా పెళ్ళా అన్నా నీ మొగుడికి నువ్వు అన్నం పెడుతున్నావో లేదో, నీ మొగుడు నీతో ఎదుగుతున్నాడో లేదో, ఈ మాటలన్నీ ఎందుకు సార్ నా మొగుడు జోలు.